నేటి సమాజంలో నేరాలు చేసేవాళ్ళు కానీ, స్మగ్లర్లుగా ఉన్నవాళ్ళు కానీ, దొంగలుగా మారిపోయిన వాళ్ళు కానీ, విద్యావంతులు యువత ఎక్కువ స్థానములో ఉన్నట్టుగా లెక్కలు మనకు చెబుతూ ఉంటాయి. ఎందుకు వీళ్ళంతా మంచి జ్ఞానాన్ని నేర్చుకుని బుద్ధి కలిగి బ్రతకవలసిన వీళ్ళు ఎందుకు ఇలా సమాజంలో చెడిపోయారు, డ్రగ్స్కి బానిస అయిపోయారు, రౌడీ షీటర్లుగా మారిపోయారు? ఎవరిని చూడండి, పద్ధతి లేదు, భయం లేదు, గౌరవం లేదు. వాళ్ళు బండి మీద వెళుతుంటే అది చూసి భయం వేస్తుంది, ఏమైపోతాడో ఈ బిడ్డ అని. వాళ్ళ హెయిర్ స్టైల్, వారి బట్టలు, వారి మాటలు. ఏ బిడ్డని మీరు కదపండి, బహు తక్కువ మంది వేళ్ల మీద లెక్క పెట్టుకోగలిగిన వాళ్ళు మాత్రమే బాగున్నారు. చాలామంది చెడిపోయారు. ఇలా పిల్లలు చెడిపోవడానికి, పిల్లల జీవితం పతనావస్థ వైపు వెళ్ళిపోవడానికి, పిల్లలు తల్లిదండ్రుల మాట వినకుండా అవిధేయులుగా బ్రతకడానికి, చిన్ననాటి నుండి వారి హృదయాలలో భక్తి భావాలతో ఉండవలసిన ఆ క్షణాలు భక్తి భావాలతో లేకుండా చేయటానికి గల కారణం ఈరోజు మనం లేఖనాల నుండి చూడాలి. సరిచేయాలి, మార్చాలి, బాగు చేయాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలా ఈ సమాజంలో ఈ యువత చెడిపోవడానికి గల కారణం మీరెవరూ ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే వాక్యం ఏదైతే సెలవిస్తుందో, వాక్యం ఏదైతే చెబుతుందో దాన్ని శిరసా వహించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలా ఈ సమాజంలో మనుషులు, యవ్వనులు, పిల్లలు చెడిపోయారు అంటే ఎంత దారుణంగా ఉన్నదంటేనండి పరిస్థితి. ఒక 10వ తరగతి పిల్లవాడట వాడికి పాఠాలు చెబుతున్న టీచర్ని ప్రేమించాడటండి. ఎంత దారుణం అండి. ఏమండి, ఒక 10వ తరగతి విద్యార్థి, ఒక బిడ్డ తనకి పాఠాలు చెబుతున్న టీచర్ని ప్రేమించాడట. ఇక పాశ్చాత్య దేశాలకు వెళ్ళిపోతే వాడు 7వ తరగతట. వాడికంటే కొన్ని పదుల సంఖ్యలో పెద్దదైన ఒక ఆమెతో సంబంధం పెట్టుకుని గర్భవతిని చేశాడు. ఎన్నో తరగతి వాడు? 7వ తరగతి. 7వ తరగతి వాడికిలో ఉన్న కోరికేంటి? ఎందుకు సమాజం ఇలా చెడిపోతుంది? ఆలోచించండి ఒకసారి. ఇలాంటివి ఎన్నో, ఈ సోషల్ మీడియా, ఈ వాట్సాప్, ఫేస్బుక్, ఇవన్నీ, యూట్యూబ్ మన చేతుల్లోకి వచ్చిన తరువాత మనకు కనబడుతున్న ఎన్నో చిత్ర విచిత్రమైన విషయాలు చాలా సభల్లో చూపించాను నేను. అన్ని వేళల్లో మధ్యలో పెట్టుకుంటాడు సిగరెట్లు వాడు, చిన్నపిల్లోడు. పట్టుమనాడికి 10 ఏళ్ళు కూడా ఉండవు, 5 ఏళ్ళు కూడా ఉండవు, వాడు సిగరెట్లు కాలుస్తూ ఉంటాడు. ఏంటి ఇలా తయారయ్యారు అనేది ఈ సమాజానికి అవగాహన లేదు. అందుకే ఒకవేళ ఒక చిన్న విషయం ఏంటంటేనండి, లోకంలో అరటి పరిశోధనా కేంద్రం ఉందటండి. ఏంటంట? అరటి పరిశోధనా కేంద్రం. మీ ప్రాంతాల్లో పొగాకు ఎక్కువ పండిస్తారు. ఆ పొగాకుకి కూడా ఏముందో తెలుసా? పరిశోధనా కేంద్రం ఉంది. వరి పరిశోధనా కేంద్రం ఉంది. అంటే దేంటో తెలుసండి? అది ఏ రకమైన విత్తనం, దాన్ని ఎలా పెంచాలి, దానికి ఏ మందులు వాడాలి, దాన్ని అలా సాగు చేస్తే అది ఎంత దిగుబడినిస్తుంది, దానివల్ల ఎంత లాభం వస్తుంది అని అరటి గురించి, చెరకు గురించి, పొగాకు గురించి, వరి గురించి, ఆఖరికి చేపలు, రొయ్యలు పెంపక కేంద్రం కూడా ఉందటండి. ఏ కేంద్రం అండి? చేప పిల్లల పెంపకం కేంద్రం ఉంది.
కానీ ఎక్కడ చూడండి పిల్లల పెంపక కేంద్రం ఎక్కడైనా ఉందండి? మా ఊర్లోనండి పిల్లల్ని పెంచుతారండి అంటారా? మీరు గుడ్లు ఇస్తేనట పిల్లల్ని చేసిస్తారట. ఇదివరకు ఏంటనుకుంటున్నారు? కోడి గుడ్లు పెడితే ఆ గుడ్లన్నీ జాగ్రత్త పెట్టి ఒక గంపలో పెట్టి ఆ గంప మీద ఆ గుడ్లు పెట్టి ఆ గుడ్ల మీద ఏం చేయాలి? ఒక కోడి పెట్టని పెట్టాలన్నమాట. అవి పొదుగుతూ ఉంటుందట. ఆ వేడికి ఏమవుతాయి? అవి పిల్లలు అవుతాయి. ఇప్పుడు ఆ కష్టం కూడా లేదటండి. మనం గుడ్లు పట్టుకెళ్ళి ఇచ్చేస్తే వాడు మనకేం చేస్తాడు? సార్ మీరు ఒక 2 రోజుల్లో రండి అని చెప్పేసి మనకి పిల్లలు ఇచ్చేస్తాడనమాట. చూసారండి? కానీ పిల్లల మీద శ్రద్ధ లేకుండా పోయింది. వారి గర్భాన్న పుట్టిన బిడ్డల మీద శ్రద్ధ లేకుండా పోయింది. అసలు పిల్లల్ని ఎందుకు ఇచ్చాడో తెలియదు. అసలు తల్లిదండ్రులైన వారు కలుస్తుంటే ఆ తల్లి ఎందుకు గర్భం ధరిస్తుందో, ఆ గర్భం ధరించినప్పుడు ఆ గర్భంలో బిడ్డలు ఎందుకు పుడుతున్నారో, ఆ పుట్టిన బిడ్డలకు ఆ గర్భం ధరించిన ఈ తండ్రిలోంచి తల్లిలోనికి వెళ్ళిన ఆ శుక్రకణానికి ఇంత కెపాసిటీ, తలగా, కాళ్ళుగా, చేతులుగా, ముక్కుగా ఇలా మారాలి అని దానిని ఎవరు లోపల పెంచి పోషించి ఈ విధి విధానాలన్నీ చేశారో ఎవరికి తెలియదండి. నిజమండి. కోడైనా తన పిల్లల్ని ఏం చేస్తుందట? కాపాడుకోవటం తెలుసు, గ్రద్దకి దొరకకుండా. కానీ ఈరోజు వాళ్ళ కన్న బిడ్డల్ని కాపాడుకునే పరిస్థితుల్లో తల్లిదండ్రులు లేకుండా పోయారు. ఒక కోడండి తన పిల్లలు అక్కడ మేస్తుంటే ఒక గెద్దగాని వచ్చేస్తే ఏం చేస్తుంది? వెంటనే పరిగెత్తుకుని వెళ్ళిపోద్ది. ఆ రెక్కల కింద దాచేసుకుంటుంది అట్లని. జాగ్రత్త. వాటికి ఒక వయసు వచ్చేంత వరకు కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. కుక్క బారిన పడకుండా, గద్దల బారిన పడకుండా, పిల్లుల బారిన పడకుండా, ఎక్కడ చుట్టుక్కుమన్నా కానీ ఎలక్ట్ అయిపోద్ది అనమాట తల్లి. ఒక కోడికున్న జ్ఞానం. ఈరోజు ఏ దశ వరకు పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకోవాలో కూడా తల్లిదండ్రులకు తెలియని పరిస్థితులండి. నిజం. ఈ సంకల్పం ఏంటి? దేనికోసం తండ్రి అయిన దేవుడు ఈ మానవుల గర్భాలను తెరిచి బిడ్డలను ఇస్తున్నాడు? ఆ బిడ్డలను ఎవరి కోసం పెంచాలి? ఆ బిడ్డల విషయమై తల్లిదండ్రులు తీసుకోవలసిన జాగ్రత్త ఏంటి అనేది ఈ మానవ సమాజానికి తెలియలేదు ప్రియమైన దేవుని పిల్లలారా. కానీ మనందరి చేతిలో ఉన్న వేదం, మహాజ్ఞాన గ్రంథం ప్రతి విషయాన్ని అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినంత ఈజీగా మనకు అన్నీ చెప్పాడండి మన తండ్రి. మనం దాన్ని చదవక, పాటించక, పఠించక, ధ్యానించక మన జీవితాల్ని పాడు చేసుకుంటున్నాం. ఆఖరికి మన పిల్లల జీవితాల్ని కూడా పాడు చేస్తున్నాం ప్రియమైన దేవుని పిల్లలారా. చూడండి ఏమంటున్నాడు యెషయా గ్రంథము 43వ అధ్యాయం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం ప్రియమైన దేవుని పిల్లలారా. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 7వ వచనం. నా మహిమ నిమిత్తం, ఇదిగో మీ గర్భాన్న పుట్టిన బిడ్డలందరి గురించి చెబుతున్నాడు. కన్న ప్రతి తల్లితో తండ్రితో దేవుడు చెబుతున్నాడు, నీ పిల్లాడు, నీ కుమార్తె, నీ కుమారుడు చెడిపోవడానికి అతి ప్రధానమైన కారణం నువ్వే. ఎందుకంటే దేవుడు చెప్పిన నీతిని నువ్వు మరిచావు గనుక, దేవుడు గీసిన గీతను నువ్వు దాటావు గనుక. దేవుడు గీసిన గీత ఏంటో తెలుసా? ఏమని చెబుతున్నాడో తెలుసా? యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం. నా మహిమ నిమిత్తం నేను 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 పరలోకమందున్న తండ్రి నీ గర్భాన్న పుట్టిన బిడ్డకు సృష్టికర్త. నీ బిడ్డ నీ గర్భాన్న పుట్టడానికి, వాడికి కాలు రావడానికి, వాడికి చెయ్యి రావడానికి, వాడి దేహానికి ఉన్న ప్రతి అవయవం ఆకార రూపం ఎత్తడానికి గల కారణం ఎవరో తెలుసా? నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని. ఎవరట? నీ బిడ్డను చేసింది.
నీ కుమారుణ్ణి చేసింది, నీ కుమార్తెను చేసింది నీ తెలివితేటలు కాదయ్యా, నీ గొప్పతనం కాదయ్యా, నీ మగతనం కాదయ్యా, మరేటట, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించండి, నేనే వారిని. ఏం చేశారట? మీ బిడ్డల్ని కలుగు చేసింది ఎవరో మీ గర్భంలో. మీ బిడ్డల్ని కలగజేసింది, రూపాన్ని ఏర్పరిచింది, ఆకారాన్ని ఇచ్చింది, నిర్మాణాన్ని చేసింది ఎవరట? నేనే వారిని. చదవండి. నేనే వారిని కలుగజేసి తిని, వారిని పుట్టించిన వాణ్ణి కూడా నేనే. ఎవరట? ఎవరికన్నారట మనల్ని? దేవుడు. దేవుడు మనల్ని సృష్టించాడు. దేనికి? పై వచనం చెబుతున్నాడు అనమాట. నా మహిమ నిమిత్తం అంటున్నాడు పై మాటలో. ఏమంటున్నాడు? నీకు పుట్టిన బిడ్డ ఎవరి కోసం? నీ కోసం కాదయ్యా. నీ కుమార్తె నీ కోసం కాదయ్యా. నీ కుమారుడు నీ కోసం కాదయ్యా, నా కోసం అంటున్నాడు. చూడండి, నా మహిమ నిమిత్తం. ఈరోజు ప్రతి తల్లి, ప్రతి తండ్రి వారి గర్భాన్న పుట్టిన బిడ్డలు తమ కోసం కాదని, తమ గర్భాన్న పుట్టిన బిడ్డల్ని దేవుని కోసం పెంచాలన్న సంగతి మరిచిపోయారు. గనుక దేవుళ్ళో పెంచటం మరిచిపోయారు. దేవుళ్ళో పెంచలేదు గనుక ప్రతి బిడ్డ జీవితం కూడా పతనావస్థ వైపు వెళ్ళిపోయిందండి. అందుకే దేవుడు చెబుతున్నాడు. ఎంత మంచి మాటలు తన గ్రంథంలో రాశారో తెలుసా? సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం అండి. ఏమంటున్నారు అక్కడ? బాలుడు నడువవలసిన త్రోవ, బాలుడు నడువవలసిన త్రోవ ఏదండి? ఎవరు నేర్పిస్తున్నారు చెప్పండి? అందరూ వాకర్స్ కొంటారట. ఎవరికి? ఎందుకు వాకర్స్ ఎందుకు కొంటారండి? చెప్పరేటండి. ఇప్పుడంటే అవి కూడా ఫ్యాషన్గా వచ్చాయి, రౌండ్గా. ఆడు ఇటు వెళ్తే అటు వెళ్ళిపోతాయి అవి కూడా. ఒకప్పుడు ఆ నడక నేర్పించడానికి 3 చక్రాల చెక్కబళ్ళు అనమాట. అది పట్టుకుని నడిచేస్తూ ఉండేవాడు అనమాట. అంటే తల్లిదండ్రులైన వారు పుట్టిన బిడ్డలకు ఏమి నేర్పించడానికి ట్రై చేస్తున్నారు? చెప్పండి. నడక. నేర్పించాల్సిందేంటి? నడక, నడవడిక. అమ్మా, పుట్టిన మన పసిబిడ్డలకి బాలుడు మీ బాలురకు మీరు నేర్పించవలసింది నడక. తాత వస్తాడు, వెళ్ళిపట్టుకో లే 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 అంటాడు. ఆడి కాళ్ళల్లో శక్తి, వాడి ఒంట్లో శక్తి ఉంటే నువ్వు వేలివ్వక్కర్లేదు. అక్కడ ఏది ఉంటే అది పట్టుకుని లేచిపోతూ ఉంటాడు కదండి. అవునా కదా? అక్కడ కుర్చీ ఉందనుకోండి, ఆ కుర్చీని పట్టుకుని లేచిపోతాడు. నువ్వు వచ్చి అక్కడ నుంచున్నావు అనుకో, నీ కాలు పట్టుకుని లేచిపోతాడు. అంటే మనకి పుట్టిన బిడ్డలకు మనం నడక నేర్పించవలసిన అవసరత లేదు. నడక ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంతేనా కదండి? అప్పుడప్పుడు పుట్టిన చిన్న దూడ పిల్లలను చూడండి, ఏం చేస్తుంది? ముందు పడిపోద్ది. దానికి ఎవడు నేర్పగలడు నడక? 2 రోజుల్లోనూ 3 రోజుల్లోనూ నడిచేస్తుంది అది. అలాగే మన పిల్లలు కూడా నడిచేస్తారు. నడక కాదు నువ్వు నేర్పించవలసింది. ఏమి నేర్పించమంటున్నాడు? బాలుడు నడువవలసిన మొదటిది మర్చిపోయాం. ఎందుకు? నా మహిమ నిమిత్తమే నేను కన్నాను అన్నది ఎవరికి తెలియాలి? అది తెలియలేదు. రెండోది, ఆడికి ఏమి నేర్పించు? నడవడిక నేర్పించు. నడక నేర్పించేవు కానీ దేవుడు కోసం పుట్టాడని చెప్పలేదు ఆడికి. రేయ్, నిన్ను కన్నది మేమే గానిరా, మా గర్భంలో వేసింది మాత్రం ఎవరు? నువ్వు మా కోసం కాదు బ్రతకాల్సింది. ఎవరి కోసం? కానీ అలా అడుగుతారా ఎవడన్నా? నానా పెద్దయ్యాక
నాకు గుడ్డేసి అన్నం పెడతావా, గుడ్డేసి అన్నం పెడతా, పెడతానా అన్నా అనుకో, పెడతాడంట. ఏమే మా అబ్బాయి గుడ్డేసి అన్నం పెడతాడట. అది నేర్పాడు ఈ పనికిమాలినోడు. డాడీ నువ్వు నా కొడుకు కాదు, నువ్వెవరి కొడుకువి? దేవుడి కొడుకువి. అమ్మా నువ్వు నా కూతురువు కాదు, నువ్వెవరి కూతురువి? దేవుడు కూతురువి. అప్పుడు భయం వచ్చినమాట ఎవరికి? మనమేమని చెప్పాం? నా బంగారు కొండే, నా ముద్దులు మూటే. ఎత్తుకున్నావేటి? మెళ్ళెక్కించుకున్నాం, నెత్తి మీద ఎట్టుకున్నాం. పెద్ద ఎదిగిన తర్వాత ఏం చేశాడు? మెళ్ళ కుదేలైపోయేలా గుద్దుతాడు అనమాట, గుద్దు. ఇంకా మంచం పట్టేస్తుంది ఒక్కో తెల్ల అయితే. ఏ అమ్మా సీతమ్మ అలా ఉన్నావేంటి? ఏముందమ్మా, ఇంకా నా బతుకంతా అయిపోయింది కదా, కొడుకు అలా అయిపోయాడు కదా. అంటే వీళ్ళ ఆశలు, వీళ్ళ కోరికలు, వీళ్ళ ఉద్దేశాలన్నీ ఎవరి మీద పెట్టారు? మొదటగా ఏం చెప్పాడు? నా మహిమ నిమిత్తం. అంటే పుట్టిన బిడ్డకి నువ్వు చెప్పాల్సిందేంటో తెలుసా? నువ్వు పుట్టింది నా గర్భాన్నే గాని నా కొడుకువి కాదు, నా కూతురివి కాదు, నిన్ను కన్నదెవరు? దేవుడు. నువ్వు దేవుని కుమార్తెవు, దేవుని కుమారుడు అని చెప్పాలట. అలా చెప్పలేదు మనం. ఒప్పుకోవాలి. మీరంతా చెప్పారా? చెప్పారా? చెప్పరా? ఈజ్ మై సన్ అంటాడు అనమాట. అవునా కదా? రెండోది ఏమంటున్నాడు? బాలుడు నడువవలసిన. ఎక్కడా ఫెయిల్ అయిపోయాం. ఏమి నేర్పాం? నడక నేర్పాం తప్ప ఆడికి ఏమి నేర్పలేదండి? నడవడిక నేర్పలేదు. ఇంకేం జరిగింది చూసొద్దాం. ఇంకేం జరిగిందో చూసొద్దాం. ఏమండి? సామెతల గ్రంథం, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 13వ వచనం. నీ బాలురను శిక్షించుట మానుకొనకుము. ఏం చేయాలట? కుర్రోళ్ళు లైన్లో ఉండాలంటే చిన్నప్పటి నుంచి అండి ఏం చేయాలంట? రోట్లో వేసి కుమ్మియాల. మనం కుమ్ముతున్నామా? ఈ మధ్య ఎంత ఫ్యాషన్గా పెంచుతున్నారంటే, ఏంటి ఇందాక నుంచి ఫోన్ చేస్తున్నాను, ఫోన్ ఎత్తలేదేంటని అడిగితే సమాధానాలు ఎలా వస్తున్నాయంటే, మా చిన్నోడు పడుకున్నాడండి. వీళ్ళు చిన్నోడు ఏమయ్యాడంట? పడుకున్నాడంట. లేచిపోతాడని తల్లి దేంట్లో పెట్టిందంట? సైలెంట్లో పెట్టిందంట. మొన్నే ఫోన్లో ఒక మాట విన్నాను నేను. వాళ్ళ అమ్మాయి లేచిపోయింది, వాళ్ళ తండ్రి గారేమో నాతో మాట్లాడుతున్నారనమాట. నాతో మాట్లాడుతున్నారు ఆ మంచం మీదే, ఆ పిల్ల పక్కనే కూర్చొని నాతో మాట్లాడుతున్నారు అనుకుంటా. ఆయన, నేను ఎక్కడో బయట ఉన్నాను, నాకు సరిగ్గా వినపడక ఆయన కొంచెం గట్టిగా మాట్లాడుతున్నాడు. మాట్లాడుతుంటే ఈ లోపు వాళ్ళ ఆవిడ వచ్చింది. ఈ లోపు మధ్యలో ఏం జరిగిందంటే, ఈ పిల్ల లేచి కుయ్యమంది. కుయ్యమనగానే ఆవిడ వంటగదిలోంచి, లేచిపోయావే తల్లి అంద ముందు బాగానే. వెంటనే ఈయన ముఖాన్ని చూసింది. ఈయన చెవి దగ్గర ఏముంది? ఇది సంగతి. నువ్వు ఇక్కడ కూర్చొని ఫోన్ మాట్లాడితే అది లేచిపోదా? అంటే అది పడుకుందని ఈడేం చేయాలి ఇప్పుడు? మరి అల్లప్పుడు మన చిన్నప్పుడు అలా లేదు కదా. ఇంట్లో ఒకడా ఇద్దరా? ఇప్పుడు లింగులింగమని ఇద్దరు వద్దు, ఒక్కరో ముద్దు. అప్పుడు ఒక్కరో ఇద్దరో కాదు. ఎంతమంది ఇంట్లో? 10 మంది, 15 మంది కదా. ఒకే ఇల్లు, ఒకే గది. ఏంటండి ఎలా మారిపోయింది ఈ సమాజం? నీ బాలురను శిక్షించుట మానుకొనకుము. అంటే పిల్లల్ని ఏం చేయాలి? పిల్లలకి ఖచ్చితంగా ఏం వాడాలి? మాట్లాడరా? మీరు ఇట్లన్నిటికి దూరం. అందుకే ఏ మాట నాకు మీరు తిరిగి చెప్పరు. అనవసరంగా ఈయన పిలిచేయండి మహేష. ఈ సొమ్మాని పిల్ల పుట్టిందని ఏదో పండగ చేసుకుంటే కొట్టేయమంటాడేంటిడు? ఏమంటున్నాడండి? నీ బాలురను శిక్షించుట మానుకొనకుము. బెత్తముతో వాని కొట్టిన ఎడలా వాడు చావకుండును. బెత్తంతో కొట్టాలంట, శిక్షించాలంట. కానీ ఏం జరిగిందో తెలుసా? మా లెక్కల మాస్టర్ అండి వీళ్ళు ఇలా తిరగబెట్టండి. స్కేలు కూడా ఎలాంటి స్కేల్ అనుకుంటున్నారు? చెక్క స్కేలు పెట్టి ఇలా కొట్టేవాడండి.
హిందీ మేడం వచ్చేదండి, ఆవిడ పెద్ద రాక్షసి. ఆ డెస్క్ ఉండేదండి, ఆ సొరుగు దగ్గర పెట్టి టపక్కన డోర్ వేసేసేదండి. ఇప్పుడు కొట్టమనండి ఏ టీచర్నైనా. మా పిల్లోడు చదవకపోతే మాతో చెప్పోయ్యా, నువ్వెవడో కొట్టడానికి, మేమే కొట్టలేదు. ఒరే పనికి మాలినోడా, ఇలాంటి మాట్లాడిన వాళ్ళందరికీ తినాలా? నువ్వే కొట్టలేదా? అసలు కొట్టమన్నది ఎవరు చెప్పరేంటండి? దేవుడే ఏం చేయమన్నాడో తెలుసా? తోలొలిసేయమన్నాడు అంతే. ఇంకా సీరియస్ మ్యాటర్లోకి వెళ్ళాలంటే పాత నిబంధన గ్రంథంలోకి వెళ్ళేవనుకో, ఎవడైనా తల్లి మాట కానీ తండ్రి మాట కానీ వినకుండా మొండోడుగా తిరుగుతుంటే గ్రామ పెద్దల దగ్గరకు తీసుకొచ్చి ఆడిని రచ్చబండ దగ్గర నిలబెట్టి 1కి 2 సార్లు చెప్తారంట. ఆడికి ఏమని? రే మార్రా అనాలంట. ఇక 3వసారో 2వసారో తీసుకొచ్చారనుకోండి ఎవరి దగ్గరికి? పెద్ద మనుషుల దగ్గరికి. ఇంకా మార్రా, కుదురుగా ఉండరా అని చెప్పరంట. ఒరే ఈయనందరూ చూస్తుంటుండగా ఏం చేయండి? రాళ్లతో కొట్టి చంపేయమన్నాడు. ఏం వినకపోతే? మాట వినకపోతే. అసలు మీరేం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? నాకండి మా అమ్మ బట్టలు కొనుక్కొచ్చేసిందండి. మా అమ్మ నాకు బట్టలు కొనుక్కొచ్చేసేది. నాకేం తెలిసేది కాదు. వెంటనే తెచ్చుకోవటం, ఇది దీనికి మ్యాచ్ అయిందా, అది దానికి మ్యాచ్ అయిందా, అది పొడుగయిందా, కొరసయిందా, పైకెక్కిందా, కిందకి దిగిందా, ఇవన్నీ మనకేం తెలీదు. వెంటనే వేసేసుకోవడం, బయటికి వెళ్ళిపోవడం. రే మా అమ్మమ్మ నాకు బట్టలు కొందిరా, రే మా నాన్న నాకు బట్టలు తెచ్చాడురా, ఇదే పని. మళ్ళీ నిక్కర ఎలా ఉండేదో వేసుకునేది ఏంటనుకుంటున్నారు? ప్యాంట్ కాదు, మళ్ళీని నిక్కరు. ఆ నిక్కరు కూడా ఏ నిక్కరో తెలుసా? పోలీసోడు వేసుకుంటాడు నిక్కరు. పాత పోలీసు పైకి ఏముంటుంది, ఇలాగా ముచ్చుకుంటుంది, చూసారా? ఆ టోపీ ఉండే కాలంలో ఉన్న పోలీస్ ఆయనకు ఉండేదన్నమాట లొట్టం లాంటి నిక్కరు. 3/4 మోకాలు దాటేసి కిందకు వచ్చేద్ది అనమాట. అది అటు ప్యాంటు కాదు, ఇటు నిక్కరో కాదు, అలాంటిది. ఇక మా మాయ అడ్డాలు ఇరిమియా గారు చొక్కా ఇక్కడ దాకా టైలర్తో చెప్పేవాడు, లూజుగా కుట్టండి. ఏం కుట్టాలంట? అది వేసుకుంటూ ఇంకొకడు దూరేస్తాడు నా దాంట్లో. ఏంటండి బట్టలు అన్నావు అనుకో, ఒరే ఎదుగుతావు కదరా. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? ఏమే వాడిది పుట్టినరోజు వస్తుంది కదా, బట్టలు కొందామా అన్నాడు అనుకో ఈయన. ఉండండి, ఆడు సాయంకాలం 4 గంటలకల్లా వచ్చేస్తాడు. ఆయన తీసుకెళ్ళి మళ్ళీ ఆడిని ఎక్కడ తీసుకెళ్ళాను, నచ్చినవి కూడా చూపిస్తే తీసుకోడు ఈ పనికి మాలినోడు. మళ్ళీని పక్కనే ఏ రూమ్ ఉంటుంది? డ్రెస్సింగ్ రూమ్ ఉంటుంది. అందులోకి వెళ్ళి వేసుకుని చూసుకుని మళ్ళీ కొత్త లూజ్ అవ్వకూడదు, కొత్త టైట్ అవ్వకూడదు, కొత్త పొడుగు అవ్వకూడదు, ఏమవ్వకూడదు, పొట్టు అవ్వకూడదు. ఎన్ని ఉన్నాయనుకుంటున్నారండి? ఏది పడితే అది క్యారేజీ వండి పెట్టేసేవారండి. శుభ్రంగా తినేసి క్యారేజీ కడుక్కుని ఇంటికి వచ్చేయడం అండి. ఇప్పుడు అలా లేదండి. డాడీ రేపొద్దున బాక్సులో ఏం పెట్టమంటావు? ఈడికో కూర, ఆయనకో కూర, ఈవిడికో కూర. బెత్తం వాడేవాళ్ళు ఎవరో లేరండి. దేవుడు ఏం చెప్తున్నాడు? నీ బాలురను శిక్షించుట మానుకొనకుము. ఏం చేయమన్నాడు? మొదటగా నువ్వు దేవుని బిడ్డవని చెప్పమన్నాడు. నువ్వు దేవునికి పుట్టావని చెప్పమన్నాడు, చెప్పలేదు. రెండోది నడవడిక నేర్పమన్నాడు, నేర్పలేదు. మూడోది బెత్తం వాడమన్నాడు, అసలు బెత్తమే వాడలేదు. నాలుగోది ఏం చెప్పాడో తెలుసా? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 6వ వచనం నుండి, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6వ వచనం నుండి, నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ సంగతులు మొదట నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు అభ్యసింపచేయటం అంటే ఏంటి? అభ్యసింపచేయటం అంటే ఏంటి? చెప్పటం కాదు, ఆడికి వచ్చేయాలి. ఆడికి వచ్చేయాలి. వాటిని అభ్యసింపజేసి కూర్చున్నప్పుడు చెప్తున్నారా? ఆడ అన్నం తినాలన్నా సెల్ ఫోనే. ఆడు ఏమైంది?
ఆడు అన్నం తినాలన్నా సెల్ ఫోనే, ఆడు నిద్రపోవాలన్నా సెల్ ఫోనే, ఆడు ఏడుపు మానేయాలన్నా సెల్ ఫోనే, ఆడు బట్టలు వేసుకోవాలన్నా సెల్ ఫోనే, ఆడు స్నానం చేయాలన్నా సెల్ ఫోనే, ఆఖరికి చర్చకొచ్చి కుదురుగా కూర్చోవాలి అంటే ఇక్కడేమంటున్నాడు ఆడికి స్నానం చేసేటప్పుడు వాక్యం మాట్లాడాలి, భోజనం పెట్టేటప్పుడు వాక్యం మాట్లాడాలి, బడికి తీసుకెళ్ళేటప్పుడు వాక్యం మాట్లాడాలి, పడుకునేటప్పుడు వాక్యం మాట్లాడాలి, ఆడు ఏడుతున్నప్పుడు కూడా వాక్యమే మాట్లాడాలి అన్నాడా? మరి వాక్యం ఎక్కడ నేర్పుతున్నాం? ఏమేమి చేయమన్నాడో అట్లన్నిట్లోనూ తప్పులేనండి. మనం దేవుని కొరకు నువ్వు పుట్టావని బిడ్డలకు చెప్పలేదు, దేవునిలో నడిచే మార్గాన్ని వాడికి వేయలేదు, ఆడిని బెత్తముతో శిక్షించలేదు. వాడు కూర్చున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు, త్రోవని వెళ్ళినప్పుడు మనతో ఉన్నంతసేపు వాడితో వాక్యమే మాట్లాడాలి. అసలు ఆడికి వాక్యాన్ని మనం పరిచయమే చేయలేదు. మరి బాగుంటారా పాడైపోతారా మీరు చెప్పండి? అసలు బాగు చేసేదేంటి? మనిషి బ్రతుకును బాగు చేసేది వాక్యం, మనిషి బ్రతుకును బాగు చేసేది దేవుడు. ఆ దేవుడే వీడికి, అందుకే అన్నాడు నీ బాల్య దినములై అందే నీ సృష్టికర్తను. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం చదవండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం ఆ చివరి మాట ఉంటుందన్నమాట. దాంట్లో ఏమని? నీ బాల్య దినములై అందే పైన ఉంటుందన్నమాట. చాలా స్పష్టంగా ఉంటాయి విషయాలు. ఏమనుంటాయి చదవండి. అది దుర్దినములు. ఏంటి? నీ కొడుకు నీ మాట వెంటలేదనే దుర్దినం రాకముందు, అయ్యో నా కూతురు వల్ల కానీ నా కొడుకు వల్ల కానీ నాకు సంతోషము లేదని చెప్పే సంవత్సరం రాకముందు, నీ పిల్లల వల్ల నువ్వు తలదించుకునే పరిస్థితులు రాకముందు, నీ పిల్లల వల్ల నీకు అవమానం కలక్కముందు, నీ పిల్లలు నీ పరువు తీయకముందు, ముందే కదండి ఇవన్నీ అయిపోయాక, వాళ్ళ గాడి తప్పిపోయాక, మన మాట వినకపోయాక, మన పరువు తీసేశాక మన తల ఎక్కడ ఎట్టుకోవాలో తెలుస్తలేదు అంటాడు. ఇప్పుడు అయ్యగారు నాకు తల ఎక్కడ ఎట్టుకోవాలో, ఈ పరిస్థితులన్నీ రాకముందే నీ బాల్య దినముల యందే అది పసి వయస్సులోనే నువ్వే నేర్పించాలి వాడికి? దేవుణ్ణి పరిచయం చేయాలి. పసి వయస్సు గాడి తప్పిందా? పసితనములో దైవత్వాన్ని కోల్పోయాడా? పసితనములో దేవుళ్ళో వాడిని పెంచలేదా? ఇక వాడు బ్రతుకు, సామెత కూడా ఉంది కదండి, మొక్కై వంగందంట మానయ్యక కూడా అది ఏమైందట, వంగదు. ఇంక వంగాలంటే ఆడికి 2 కిడ్నీలు కొట్టియాల, అప్పుడే కదండి యదవ సాక్ష్యాలన్నీని. ఇంక డాక్టర్ గారు బతకనన్నారండి, చచ్చిపోతానన్నారండి. దేవా నన్ను బతికితే నీ సేవ కోసం. ఏంటి 2 కిడ్నీలు పోయాక సేవ చేసేస్తావా? షుగర్ ఎక్కువైపోయిందంట, కాలు తీసారంట, ఇప్పుడు ఎవరి కోసం వచ్చేస్తారంట? ఏసన్న గారు ఎక్కడ మీటింగ్ ఉన్నా చెప్పండి వచ్చేస్తాను. మరి బాగున్నప్పుడేమో ఏం చేశాడు? ఏంటే ప్రార్థనకు వస్తారంటే మనకు అంత టైం ఉండదండి. మనకేంటనుకుంటున్నారు అసలు చూద్దాంలేండి ఎప్పుడన్నా. ఒక్కొక్కడు ఎంత బాగా చెప్తాడో తెలుసండి, ఆడి బిహేవియర్ ఉంటే చెప్పు తీసి కొట్టేయాలనిపించేద్ది వెంటనే. ఏమంటే కొంచెం 1 డే సెమినార్ పెట్టామండి, పెద్ద ఆయన వస్తున్నారు, వస్తారండి అన్నాం అనుకోండి, చూద్దామండి ఏంటట చూస్తాడట. వీడికి తీరని రోగం వచ్చేది, అప్పుడు వచ్చేస్తారు మన దగ్గరికి. ఎక్కడికి? కొంత నా గురించి ప్రార్థనలో పెట్టండి. కానీ దేవుడేమంటున్నాడు? దుర్దినాలు రాకముందే నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను. ఒక బిడ్డ జీవితం పాడైపోయిందంటే, ఒక కుమారుడి జీవితం పాడైపోయిందంటే, ఒక కుమార్తె జీవితం పాడైపోయిందంటే దానికి ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు బాధ్యత వహించవలసింది ఎవరో తెలుసా? తల్లి తండ్రి బాధ్యత వహించాలి. మీరు ఎలా చెప్తారు పాస్టర్ గారు ఈ మాట? మా పిల్లల్ని మేము
ముద్దుగా పెంచుతున్నాం, అల్లారు ముద్దుగా పెంచుతున్నాం, గారాబంగా పెంచుతున్నాం. ఏ పిల్ల, ఏ తండ్రి కూడా, ఏ తల్లి కూడా చెడిపోవాలనుకుంటారేటండే అని యుద్ధానికి వస్తున్నారు ఈ మధ్య మా మీదకి. మీదే తప్పండి అంటే యుద్ధానికి వస్తున్నారు. అందుకే దేవుడు ఏమన్నాడంటే, ఒరే ఎవడైనా యుద్ధానికి వస్తే నీకు మంచి మ్యాటర్ సిద్ధం చేశాను. ఎక్కడా? నా గ్రంథంలో అది చెప్పి వాళ్ళకి ఇంకా వచ్చినోడు వచ్చినట్టు ఏం చేస్తాడు, తోక ముడుచుకుని వెళ్ళిపోతున్నాడు. మీ దగ్గరకు కూడా అదే తెచ్చేసాను అనమాట. ఇప్పుడు బైబిల్లో ఇద్దరు తల్లిదండ్రులు మీకు చూపిస్తానమాట. ఎవరు అనుకుంటున్నారు వాళ్ళు? భక్తిహీనులైన తల్లిదండ్రులు కాదు మళ్ళీ వాళ్ళు. ఎవరాళ్ళు? భక్తులు. భక్తుల వల్లే కాలేకపోయింది ఎవరిని పెంచటం? పిల్లల్ని దేవునిలో పెంచటం, పిల్లల్ని భక్తులుగా తీర్చిదిద్దడం. నిజమా? చూద్దాం ఒకసారి, వెళ్ళిపోదాం. యెహోషువ గ్రంథం, దయచేసి క్షమించండి, సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. ముగిస్తానండి, చాలా తక్కువ సేపట్లో ముగిస్తాను. మంచి మాటలు వినేసి వెళ్ళిపోదురు. కానీ ఏలీ బహువృద్ధుడాయను, ఇశ్రాయేలీయులకు తన కుమారులు చేసిన కార్యములన్నీ. ఏమంటే 12వ వచనం చదువుకుంటే స్పష్టంగా మనకు అర్థమైపోద్దండి. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులైపోయారట. ఎవరు కొడుకులు? ఏలీ గారు ఎవరు? యాజకుడు, భక్తుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు. అలాంటి పరిశుద్ధుడైన వాడికి 2 కొడుకులు ఉన్నారట. ఆ 2 కొడుకులు మిక్కిలి. కారణం వెతకాలి ఇప్పుడు మనం కదా. ఏలీ కుమారులు పాడైపోవడానికి, చెడిపోవడానికి, నీతి తప్పి దుర్మార్గులుగా బ్రతకడానికి ఎవరు కారణం తెలుసా మీకు? మీరు గుడ్డెచ్చేలో పడినట్టు గడగడ 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 గడగ చదువుకుపోవటం తప్ప అదేంటి, అది ఎందుకు అక్కడ రాశాడు, అసలు కారణం ఏంటి, ఈ విషయాలన్నీ మనకేమి చెప్పండి. ఇప్పుడు ఏలీ కుమారులు ఏలీలాగా పరిశుద్ధులుగా లేరట. ఏలీ కుమారులు ఏలీలాగా యథార్థమైన ప్రవర్తన కలిగి లేరట. వ్యభిచారులుగా మారిపోయారట. ఎవరి బిడ్డలు? ఏలీ గారి బిడ్డలు చెడిపోవడానికి కారణం ఎవరో? చాలా మంది చాలా సోది కబుర్లు చెప్తారు మనకి. ఏమనో తెలుసండి, మా అబ్బాయి 10వ తరగతి దాకా ఇంచక్కా ఉన్నాడండి, ఆ 11లోకి వెళ్ళాడండి, కాలేజీలోకి వెళ్ళిన తర్వాత ఆ జాన్ ప్రసాద్ తట్టిన తర్వాత పాడైపోడండి అని చెప్తాడు మనకి. ఇటు ఈ 10 సంవత్సరాలు బాగానే ఉన్నాడంట, ఒక 2 నెలలు కాలేజీకి వచ్చేటప్పటికి నా తట్టేటప్పటికి ఏమైపోయాడంట. చాలా తప్పు మీరు మాట్లాడుతుంది. నరుని హృదయాలోచన. దేవుడు బాల్యం 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 బాల్యం, ఆడు కూర్చున్నప్పుడు చెప్పు, నుంచున్నప్పుడు చెప్పు, పడుకున్నప్పుడు చెప్పు, నడిచేటప్పుడు చెప్పు, తినేటప్పుడు చెప్పు, అన్ని ఆడు మెలకుగా ఉన్న ప్రతిసారి ఆడికి వాక్యం చెప్పు, వాక్యం చెప్పు, వాక్యం చెప్పు, వాక్యం చెప్పు అని ఎందుకు అంటున్నాడో తెలుసా? ఎందుకంటున్నాడో తెలుసా? ఆ చెడ్డ స్వభావం అనేది ఎప్పటి నుంచి ఉందంటే వీళ్ళో బాల్యంలోనే ఉంది. నిన్ను ఎదిరించాలని చిన్నప్పటి నుంచి ట్రై చేస్తున్నాడు, కానీ బలం సరిపోక కొడితే పొడుకుంటాడు కదా. అందుకాడు రియాక్ట్ అవ్వలేకపోతున్నాడు అనమాట. అందుకు మెల్లగా ఉంటున్నాడు. ఇప్పుడు ఎదిరించే కెపాసిటీ వచ్చిన తరువాత నీ మీద జెండా ఇసురుతున్నాడు అనమాట. కనుక మన పిల్లలు పాడైపోవడానికి మనమే కారణం ఉంటుంది. ఇక్కడ కారణాన్ని కూడా మీకు చూపిస్తాను. ఏలీ పిల్లలు చెడిపోయారని ఒక రోజున పిలిచాడట. ఎవరిని? ఏలీ గారి పిల్లలు పిలిచి, అప్పటికే పాపం ఏం కోల్పోయాడంట ఆయన? దృష్టి కోల్పోయాడు ఆయన, చూపు తగ్గిపోయింది. నా కుమారులారా, మీరు చేస్తున్న కార్యములు మంచివి కావు, మీరు మారండి,
మీకు మంచి ప్రవర్తన కాదది అంటే ఏమంటారు అప్పుడు? మీ ముసలి తల్లిని, ముసలమ్మని, ముసలనాన్ని మీరు ఏమంటారు? ఒరే బాబా 12 దాకా బయటికి తిరక్కరా అన్నాడు అనుకో, ఏమంటారు మీరు? అలాగే నాన్నగారండి రేపటి నుంచి 6 గంటలకే వచ్చేస్తానండి అంటారా? ముసలాడా ఇంకా పడుకోలేదా? పడక, ఈడు పడుకోడు కానీ నన్ను తిరగొద్దు అంటున్నాడు ఈడు అంటారండి. మరి ఈయన కూడా అంతే. ఏలీ గారు ముసలుడు అయిపోయాడు, చూపు కూడా తగ్గిపోయింది. ఎవరో పాపం ఇలాంటి బోటి ఆయన వచ్చి, ఏలీ గారు మీ కుమారులు మీ పిల్లలు లాంటి వాళ్ళు కాదు, మీలాంటి వాళ్ళు కాదండి బాబు, బాగా దుర్మార్గులు అయిపోయారండి, వాళ్ళు వ్యభిచారులుగా మారిపోయారండి బాబు అని చెప్పగానే పాపం లోపల కుమిలిపోయి ఓ రోజున పిలిచాడట వాళ్ళిద్దరిని. ఒరే బాబు ఏంట్రా ఈ నీచమైన కార్యాలు, ఏంట్రా ఈ దౌర్భాగ్యకరమైన కార్యాలు, ఏంట్రా మిమ్మల్ని ఎలా పెంచానురా, మిమ్మల్ని ఎలా చూశానురా, మీరు ఎందుకురా ఎలా మారిపోయారంటే షటప్ నోర్మై గెట్ అవుట్ అన్నారట. ఎవరినే అంటారు. మరి అసలు ఏం జరిగిందంటే 2వ అధ్యాయము 29వ వచనం దగ్గరికి వెళదామండి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుదామండి. నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించుచున్నారు? మిమ్మును క్రొవ్వబెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలీలు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను గొప్ప చేసి ఉన్నావు. మిస్టిక్ ఏంటి? ఏలీ కుమారులు చెడిపోవడానికి ఏలీ గారు చేసిన మిస్టేక్ ఇది. అర్థం అవ్వలేదా మీకేమిని? ఏమన్నా నాజర్బాబు గారు ఏంటి గొప్ప చేయటం అంటే పైకి వెళ్దాం ఒకసారి. 2వ అధ్యాయం 12వ వచనం దగ్గరికి వెళదాం. ఈ యాజకుల పిల్లలందరూ సోకాళ్ళు యాజకుల పిల్లలందరూ కూడా ఇలాంటి వాళ్ళే అందరూ. కారణం ఏంటో చెప్పమంటారా? ఈ యాజకులు చేసే తప్పులేంటో చెబుతున్నాడు చూడండి. 12వ వచనం నుంచి 2వ అధ్యాయం 12వ వచనం. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులయ్యుండిరి. అది జనుల విషయమై యాజకులు చేయుచూ వచ్చిన పని ఏమనగా అంటే ఆ యాజకుల్లో ఈయన కూడా ఉన్నాడు. ఏమండి మీరు బాగా కనెక్టింగ్ అయ్యారా లేదా? పైన ఎవరి గురించి చెప్పాడు? 12వ వచనంలో ఏలీ కుమారుల గురించి చెబుతూ ఒక మ్యాటర్ చెప్తున్నాడు అనమాట, ఒక స్టోరీ చెప్తున్నాడు అనమాట. మనకి ఇక్కడికి ఒక యథార్థమైన సంఘటన చెప్తున్నాడు. ఎలా చెడిపోవడానికి గల కారణం ఏంటంటే యాజకులైన వీళ్ళ తల్లిదండ్రులు చేస్తున్న పొరపాట్లు. ఏంటా పొరపాట్లంట? ఎవడైనా బలి పశువు తెచ్చాడు అనుకోండి, మాంసము ఉడుకుచుంటుండగా యాజకుని 3 ముళ్ళు గల కొంకోటి తీసుకుంటున్నారంట. ఏమండి దేవుడికండి మీరు పాత నిబంధన గ్రంథంలో ఆ లేవియాకాండం, సంఖ్యాకాండం అవన్నీ మీరు చదువుకుంటే నైవేద్యం దేవుడికి అర్పణ ఇచ్చేటప్పుడు క్రొవ్విన భాగాలు కావాలన్నమాట అండి. దేనికి? దేవుడికి ఎలాంటివి కావాలి? క్రొవ్విన భాగాలు కావాలి, శ్రేష్టమైన భాగాలు కావాలి. ఎందుకే దేవుడికి అర్పించడం అంటే ఏదో వండి పెట్టడం కాదు, అదంతా కూడా హోమంగా అగ్నిలో ఏమైపోద్ది, అదంతా దహించి వేయబడద్ది. ఇది ఎవరికి తెలుసు? మాట్లాడతలేదు మీరెవరు. ఇది ఎవరికి తెలుసు? ఈ శ్రేష్టమైన మాంసం ఏమైపోతుంది? నిప్పుల్లో దహించబడిపోతుంది. ఈ క్రొవ్విన పదార్థం అంతా నిప్పుల్లో ఏమైపోతుంది? దహించబడిపోతుంది. అనవసరంగా ఈ కొవ్విన పదార్థం అంతా కూడా ఇలా దహించేసే బదులు ఇది నా కొడుకులు కట్టుకెళ్ళిపోయి వాళ్ళ కూర వండేసి పెట్టేస్తే పందుల్లాగా తయారైపోతారు కదా అనుకున్నారంట. అది మ్యాటరు. అది ఎవరిదే? వీళ్ళకి ఎవరి మీద ప్రేమ ఎక్కువైపోయింది? పిల్లల మీద ప్రేమ ఎక్కువైపోయి దేవుడు కోసమని జనులు తెచ్చిన నైవేద్యాల్లో ఆ శ్రేష్ఠ భాగం ఆ నిప్పుల్లో మంటల్లో మసైపోవటం ఎందుకు? మా పిల్లలు తిని బలిసిపోతారు అని చెప్పి
ఆ పిల్లలు చూస్తుంటుండగానే ఆ 3 ముళ్ళు గల కొంకులు పెట్టి ఉడుకుతుంటుండగానే ఉందా అక్కడ? ఎంత పొరపాటు చేశారండి. కానీ ఇది పాపం అనుకోలేదు కదా ఏలి. దీనివల్ల పిల్లల బతుకు పాడైపోద్ది అనుకోలేదు కదా ఏలి. వాళ్ళు భ్రష్టులు అయిపోతారు అనుకోలేదు కదా ఏలి. కానీ పిల్లల మనసుల్లో పుట్టిందేంటో తెలుసా? ప్రజలేమో దేవుడు కోసం అని తెచ్చారు, మా బాబేమో వీటిని ఎవరి కోసం పట్టుకొచ్చాడు? నా కోసం పట్టుకొచ్చాడు. అంటే మా బాబుకి దేవుడి కంటే ఎవరెక్కువ? గాడిద గుడ్డు దేవుడు అనుకున్నాడు అనమాట. ఎవరో పిల్లాడు. మ్యాటర్ అర్థం అవ్వలేదా? పిల్లోడు మనసులో ఏం పడింది? దేవుడు తక్కువైపోయాడు, దేవుడి మీద భయం పోయింది, దేవుడి మీద భక్తి పోయింది, దేవుడి మీద శ్రద్ధ తగ్గిపోయింది. ఏం పర్లేదు అనుకున్నాడు అనమాట. మా బాబు అలాగే పూజలు చేస్తాడు, మా అన్ని మాకే ఇవన్నీ. అదే చెప్పాడు ఇందాక మనం చదువుకున్న 29వ వచనంలో, నాకంటే మిమ్మల్ని క్రొవ్వబెట్టుకొనుటకు నాకంటే నీ కుమారులను, అది నీ కొడుకు ముందు కానీ నీ కూతురు ముందు కానీ నీ దేవుణ్ణి తక్కువ చేయకు, నీ దేవుణ్ణి తక్కువ చేయకు. అన్ని జాగ్రత్తగా పెంచాలి, అన్ని దేవుళ్ళో పెంచాలి. అంటాడు చూస్తున్న ప్రతిసారి వాడికి నీలో ఏం కనపడాలో తెలుసా? దేవుడికి నువ్వు భయపడుతున్నావని నీ కొడుక్కి కనపడాలి. మా నాన్నకి మా దేవుడంటే ఇష్టం, మా నాన్నకి మా దేవుడంటే భయం కనుక బాబోయ్ నేను కూడా మా దేవుడి దగ్గర ఎలా ఉండాలి? వాళ్ళు చూస్తుంటారు. మరి వీళ్ళు పట్టుకెళ్తే కుదరదు కదా. ఆ కొంకులతో తీసేసిన ఎవరిని అట్టుకెళ్ళమంటారు? ఇప్పుడు రేషన్ షాప్ కాడ బియ్యం దొంగతనం చేస్తున్నాడు రేషన్ షాప్ డీలరు, ఆడు స్కూటీలో ఎదరెట్టుకుని అట్టుకెళ్తారేంటి? ఎవరిని రమ్మంటారు? రే ఏమే 4 నూలు ప్యాకెట్లు ఉన్నాయి అని రమ్మను, బండి నుంచి వచ్చిన తర్వాత అంటాడు. ఆడు వచ్చిన తర్వాత రే సంచి నెమ్మదిగా అట్టుకెళ్ళి అక్కడ ఎవరన్నా ఉంటే కాసేపు ఆగు, అందరూ వెళ్ళిపోయిన తర్వాత నువ్వు సంచి అట్టుకెళ్తే నాన్న 4 నూనె ప్యాకెట్లు వేస్తాడో నువ్వు అటు. పాత్ర గారు మీకు ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉందా అంటారా? సహజంగా జరిగేవి అంతే. అంటే ఇప్పుడు రేషన్ షాప్ డీలరు ఆ దొంగతనం చేస్తున్నప్పుడు ఆ దొంగ సరికి ఎవరితో పంపిస్తాడో? మరి ఏలీ గారు ఎవరితో పంపాలి కొవ్వు? వీళ్ళతోనే పంపాడు. చెప్పొచ్చేవలే మాకు అంటున్నారు వాళ్ళు. వద్దు, దేవుడి స్థానం దేవుడిదే, నీ పిల్లోడి స్థానం అసలు దేవుడితో నీ పిల్లోడిని సమానం చేయకో. అందుకే చెప్పాడు నాకంటే ఎక్కువగా నువ్వెవరిని. కానీ ఏలీ గారు ఏం చేశారో తెలుసా? దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించేశాడు. ఎవరిని? ఇప్పుడు ఎందుకురా నెత్తి నోరు కొట్టుకుంటావు ఏలీ? నువ్వు చేసిన పొరపాటు మర్చిపోయావా? నువ్వు నాకు చేసిన అన్యాయం మర్చిపోయావా? నా పరువు తీసిన సంగతి మర్చిపోయావా? నా ప్రజలు నాకు తెచ్చిన నైవేద్యాన్ని మీరు 3 ముళ్ళు గల కొంకులతో ఉడుకుతుంటే లాక్కుపోయారంటండి. ఎంత దుర్మార్గం అండి అది అసలనా. తమ చదవండి ఎన్నో వచనం? 3వ అధ్యాయం 13వ వచనం. తమ కుమారులు తాము శాపగ్రస్తులుగా చేసుకుంటున్నారని ఎరిగియు వారిని అడ్డగించలేదు కనుక. అడ్డగిస్తే నువ్వు 3 మూలతో కుంకులతో కొవ్వెందుకు లాగేస్తున్నావు అంటారు. అంతే కదా. వాళ్ళని ప్రశ్నిస్తే ఆడు తిరిగి ప్రశ్నిస్తాడు. ఒరే నువ్వు దొంగతనం చేయకూడదని అన్నాడు అనుకో, నువ్వు నూనె ప్యాకెట్లు ఇచ్చేచ్చా నన్ను డీలర్ షాప్కి రమ్మని. రే దొంగత పెన్సిల్ అట్టుకొచ్చావంటే ఏంట్రా అన్నాడు అనుకోయుడు. మరి నువ్వు నూనె ప్యాకెట్లు అట్టుకొచ్చామన్నామని నన్ను. కనుక ఈడేం చేస్తాడు? ఇప్పుడు మా అబ్బాయి ఏదో తెలియక తీశాడు పెన్సిలు. రివర్స్. ఇప్పుడు ఆడు వచ్చాడు కంప్లైంట్ దారుడు, మీ అబ్బాయి మా ఓడిది పెన్సిల్ తీసేశాడు అన్నాడు. ఈడు అడగలేడు, అడిగితే నూనె ప్యాకెట్లు అంటాడు. ఇప్పుడు అందుకని ఏమంటున్నాడు?
ఏదో తెలియక తీశాడు. అప్పుడు ఆడేమనుకుంటాడు, మనం పెన్సిల్ తీసినా సపోర్ట్ చేస్తాడు కుర్రాడు, పర్లేదు రేపు పొద్దున్న పెన్ అట్టుకొచ్చేద్దాం, ఎల్లుండి బెంచి అట్టుకొచ్చేద్దాం. వాళ్ళు శాపగ్రస్తులు అవుతున్నారని ఎరిగి కూడా వారిని అడ్డగించలేదు. ఎందుకంటే అడిగితే నువ్వు కొంకులతో నువ్వు మాసం తెత్తలేదా? చూసావా? అంటే ఏలీ కుమారులు పాడైపోవడానికి కారణం ఎవరో? మీ పిల్లలు పాడైపోవడానికి కారణం ఎవరో? మేం కాదండి, పక్కింటాడండి పాసిపళ్ళు ఒకటి వేసుకుని. పక్కింటోడా? పక్కింటోడు ఎందుకు పాడు? నన్ను పాడు చేయమనండి, ఎవడన్నా చూస్తాను. నేను పాడవ్వాలనుకుంటే నేను పాడవుతాను తప్ప నన్ను పాడు చేసే మగోడెవడో లేడు, ఎవడికే ఉండడు. నాకు తాగాలనిపిస్తే నేను వెళ్తే తాగలను, నన్ను ఎవడో ప్రేరేపిస్తే తాగను. నాకు కూడా మనసులో ఉండాలి, ఏమని? పాపం చెయ్యాలని. ఎవడో ప్రేరేపిస్తే ఎందుకు చేస్తారండి? ఎవరో బిర్యానీ వండుకోండి అమ్మ ఇవ్వాలి అంటారు, వండుకుంటారేటి? నీకు అనిపిస్తే వండుకుంటావు, నీకు అనిపించలేదనుకో నీరసం అంటావు అంతే. ఇంకొకటి కూడా చూపిస్తాను, టైం అయిపోతుంది. మన అన్నీ పొడుగు కురసుండవు, మరి ఏం చేస్తాం? వీళ్ళేమో ఇలా చేస్తారు. న్యాయాధిపతుల గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 1వ వచనం నుండి. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం. కాగా ఇక్కడ మీకు అది చదువుకుంటే మీకు ఒక ఆయన వచ్చాడు బయటికి. ఎవరైనా మాట్లాడేంటమ్మా, సండే స్కూల్లో నేర్చుకున్నారు కదా చిన్నప్పుడు ఇవన్నీనే. సంసోను గారి తల్లి, సంసోను గారు తండ్రి గారు అన్నమాట. అక్కడ మనోహ దంపతులు చాలా కాలం నుండి వీళ్ళకి ఎవరు లేరు, పిల్లలు లేరు. ఇప్పుడు అకస్మాత్తుగా ఒక దేవదూత మనోహ భార్య దగ్గరికి వచ్చి, అమ్మా నీకు శుభం, నువ్వు గర్భం దాలుస్తున్నావు, నీ గర్భం పండుతుంది, నీకు ఒక కొడుకు పుడుతున్నాడు, కానీ సో అండ్ సో 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 అని చెప్పింది అనమాట. అంటే ఈ బిడ్డ మీ బిడ్డ కాదు, ఈ బిడ్డ ఎవరి బిడ్డ? అదంతా చెప్పడానికి నాకు టైం లేదు, అందుకే చెప్పేస్తున్నాను. అమ్మ నువ్వు పిల్లోని కంటున్నావు కానీ ఆ బిడ్డ మీ బిడ్డ కాదు, ఆ బిడ్డ దేవుని బిడ్డ, దేవుడు కోసం బ్రతకాల్సిన బిడ్డ, దేవుడి పని చేయాల్సిన బిడ్డ. ఒక్క మాటలో చెప్పాలి అంటే మీరందరూ ఫిలిష్తీయుల చేతిలో బానిసలుగా ఉన్నారు కదమ్మా, మిమ్మల్ని అందరినీ విడిపించడానికి నీ గర్భాన్న ఈ బిడ్డని దేవుడు పుట్టించుకుంటున్నాడు తప్ప ఈడు మీ బిడ్డ కాదు. ఈడు మహాపరాక్రమశాలి, శక్తివంతుడు, బలశాలి, దేవునికి నాజీరు చేయబడిన వాడు అని క్లియర్ అండ్ క్లియర్గా చెప్పేసింది. ఎవరికి ఎవరికి ఎవరికి? మీరు చెప్పేదాకా నేను ఇలాగే అంటాను, అరిగిపోయిన టేప్ రికార్డ్ లాగా. ఎవరికి? మనోహ భార్యకు చెప్పింది. ఏమంటే ఇప్పుడు ఎప్పటి నుంచో గొడ్రాలు అనిపించుకుంటున్న ఆవిడ ఒకసారి అమ్మ నీకు గర్భం పండిందమ్మా అనగానే కాళ్ళు చేతులు ఆడతాయేటండే? కాళ్ళు చేతులు ఆడవు. ఆయనేమో ఆ పక్క చేలో పని చేస్తున్నాడంట. వెంటనే పరిగెత్తికెళ్ళిపోయి, ఏమండోయ్ నేను గర్భవతిని అయ్యానండి, మీరు నాన్న కాబోతున్నారండి అంది. ఊరుగా పెచ్చ మాటలు, పెచ్చదాన పెచ్చ 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 చెప్పు, సరిగ్గా చెప్పాడు. సరిగ్గా చెప్పమంటే ఈయన కంగారు పెట్టేశాడు, ఆవిడ కంగారు పడిపోతుంది. అటు దిట్టు ఇటు దట్టు ఇటు దట్టు అటు దిట్టు చెప్పింది అనమాట. ఎవరికి? మనోహర్కి. ఈయనేమో బాగా కన్ఫ్యూజ్లో ఉన్నాడు. కన్ఫ్యూజ్లో ఉండి ఈయన వెంటనే మోకాళ్ళు వేసేసి, నాయన మా ఆవిడకి ఇందాక ఎవరో దేవదూత కనపడిందంటే ఇదేదో పెచ్చది పెచ్చ పెచ్చ మాటలు మాట్లాడుతాను ఆయన, ముందు వెనక చెప్తుంది, వెనక ముందు చెప్తున్నాయన, కొంచెం మళ్ళీ నాకు ఇందాక మా ఆవిడకి కనపడిన దేవదూతను మళ్ళీ పంపించి ఆ విషయాలన్నీ నాకు మళ్ళీ, అంటే నేను చెప్పినవి అన్నీ అక్కడ ఉంటాయి, మీరు చదువుకోండి, నేను చెప్పలేను ఇప్పుడు అవన్నీ. మళ్ళీ నాకు చెప్పించి మహానుభావా అని మోకాళ్ళు వేసి ప్రార్థన చేయగానే మళ్ళీ వచ్చేసాడంట ఈయన. ఎవరో దేవదూత వచ్చి, వచ్చినోడు మొత్తం అన్నీ చెప్పాలి కదా, వచ్చిన ఆయన మొత్తం అన్నీ చెప్పాలా? మొత్తం అన్నీ చెప్పలేదండి ఈయన. ఆ బిడ్డ ఎట్టు అడుగునో, ఏమి చేయవలనో, ఏమేమి జరుగునో అవన్నీ ఆమెకి చెప్పాను, నువ్వు మళ్ళీ ఆవిడని అడిగి తెలుసుకుంటే మిమ్మల్ని ఎందుకు రాబట్టావు సావే? ఆయన షార్ట్కట్లో చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఏమైనా నీకే చెప్పాడు? అదేనండి నేను చెప్తున్నాను కదా అని ఈ కన్ఫ్యూజ్లో ఒక చిన్న విషయం మర్చిపోయింది.
ఒక చిన్న విషయం మర్చిపోయింది. మీకు ఏమన్నా తెలిసేది? ఒక చిన్న విషయం మర్చిపోయింది. ఆ చిన్న విషయం కొడుకును పోగొట్టుకునే అంత స్థితికి తీసుకెళ్ళింది. బలాఢ్యుడు, దేవుని కొరకు బ్రతకవలసిన వాడు, దేవుని పని కోసం భూమి మీదకి వచ్చినవాడు, దేవుని కొరకు నాజీరు చేయబడినవాడు, ఒక్క గాడిద దవడ ఎముకతో ఇంచుమించు 2000 మందిని మట్టు పెట్టినవాడు ఒక స్త్రీ చేతిలో ఏమైపోయాడు తెలుసా? ఓడిపోయాడు. అసలు ఒక దెలీలా అనే చెడ్డ స్త్రీ ఇంటికి వెళ్ళవలసిన అవసరత సంసోనికి ఎందుకు వచ్చింది? అసలు తల్లిదండ్రులు ఉన్నారు కదా. గమనించారా మీరు ఎప్పుడన్నా? మళ్ళీ పోయి ఎవరింటికి వెళ్ళాడు? పోయి ఎవరింటికి వెళ్ళాడు? 16వ అధ్యాయం 1వ వచనం. సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతను చూచి దాని ఇంటి చేరిపోయాడట. ఫిక్స్ అయిపోయాడు అక్కడ. ప్రాణాలు పోగొట్టుకున్నాడు అక్కడ. కళ్ళు తీయించుకున్నాడు అక్కడ. భ్రష్టుడైపోయాడు అక్కడ. అవిధేయుడైపోయాడు అక్కడ. తల్లి తండ్రి ఉంటుండగా ఒక సంసోను గాజాకు వెళ్ళి వేశ్య దగ్గర బస చేయవలసినంత అవసరత సంసోనుకి ఎందుకు ఏర్పడింది? సంసోను జీవితం ఎందుకు పతనావస్థకు వెళ్ళిపోయింది? అసలు సంసోను జీవితం పాడైపోవడానికి, ఒక వేశ్య చెంతకు సంసోను వెళ్ళిపోవడానికి ఎవరు కారణం చెప్తారా మీరు? నన్ను చెప్పమంటారా? తల్లి తండ్రి. అసలు ఇంట్లోంచి బయటికి ఎందుకు వెళ్ళాడు? మాట్లాడరు మీరు, నా గొంతుకు పగిలిపోతుంది. అసలు ఇంట్లోంచి బయటికి ఎందుకు వెళ్ళాడు? మీకు అర్థం కావడానికి చెప్తాను. ఈయనే మా అబ్బాయి. ఈయనెవరో మా అబ్బాయి. బళ్ళో ఒకడిని ఏం చేశాడంటే ఇక్కడ అయ్యో ఉంటాయి కదా, ఏంటయ్యి? అయ్యో ఇలా గుండ్రంగా తిప్పుకునే ఏంటి? కాంపస్ బాక్సులో ఏవేవో ఉంటాయి కదా, ఇనపై స్టీల్ ఉంటాయి కదా, అది ఇచ్చుకుని పొడిచేసాడు. ఇలాగా బ్లడ్ వచ్చేస్తుంది. ఇప్పుడు వీళ్ళ నాన్నగారు అనమాట పడుకొచ్చాడు నా దగ్గర. బయటరా అన్నాడు. ఎవరినే? నన్నే. మీ వాడు మా అబ్బాయిని ఇగో పొడిచేసాడు అనగానే అక్కడే ఒంగోబెట్టి గుద్దేస్తాడు. ఎవరినే కదా? అంటే నువ్వు వాడిని ఎందుకు పొడిచావు, వాడికి ఎందుకు బ్లడ్ వచ్చింది, ఆడెవడో నా గుమ్మంలోకి వచ్చి మీ అబ్బాయి మా అబ్బాయిని కొట్టాడని అడిగితే వీడి తలకే ఏమొచ్చిందంట? మాట్లాడరు మీరు. ఇంకా 2వ రోజు రాయిట్ కొట్టేశాడు. ఎక్కడ? రాయిట్ కొట్టేశాడు. కొట్టుకోరా బళ్ళో ఇలాగా కొట్టేశాడు. రక్తం వచ్చేసింది. 3 కుట్లు వేశారు. మళ్ళీ అట్టుకొచ్చాడు. బయట కొట్టేశాడు 3 కుట్లన్నీ. పిల్లవాడు చచ్చిపోతే ఏంటి అనగానే ఇప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? మా ఆవిడికి నాకు, ఒరే దరిద్రుడా, మొన్నేమో వాడిని గుచ్చేసావు, అదేదో ఎరపదెట్టి, ఇవాళేమో రాయిట్టు కొట్టేసావు. రోజుకొకడు వస్తున్నాడు రా ఇంటికి, పనికి మాలినాడా, మా కడుపుని చెడబుట్టావురా నువ్వు. మా ఇంటావంట ఇలాంటి వాడు కొట్టేసేవాళ్ళు గట్ట ఎవరు? ఏమండి, చిన్నది గుచ్చితేనే వీళ్ళ నాన్నొచ్చి నన్ను అడిగితే మా అబ్బాయి కొట్టినందుకు నాకు చిన్నబోతే, నా ముఖం చిన్నబోతే 2000 మందిని చంపేశాడంటండి. 2000 మందిని చంపేశారటండి. ఇప్పుడు ఈ ఇంటి తాలూకా వాళ్ళందరూ ఇంటికి వస్తారా రారా? మహేష్ గారు చెప్పండి. ఇది పక్కన పెడదాం, కాసేపు చచ్చిపోయింది పక్కన పెడదాం. 300 నక్కలు పట్టుకున్నాడంట. 2 తోకలు జత చేసాడంట. మధ్యలో ఏం పెట్టాడంట? తొంట అగ్గి పెట్టి మొత్తం ఫిలిస్తీయుల పొలాల మీద వదిలేసాడంట. ఇప్పుడు ఈ రైతులందరూ ఇంటికి వస్తారా రారా? మాట్లాడరేంటండి మీరు? ఏం ఆలోచించరు, చదివేసుకుంటూ పోతారంతే. ఇప్పుడు ఈ నక్కలన్నీ వెళ్ళి పొలాలను తగలెట్టేసినాయి. పొలం తగలడిపోవాలంటే పచ్చగా ఉన్నప్పుడు తగలడది. అది అంటే పంట
చేతికి వచ్చే సమయం ఎండిపోయిన సమయంలో ఈ నక్కలను పంపాడు. ఎన్ని వేల ఎకరాలు తగలెట్టేసినాయో. ఇక్కడ 2,000 మంది చచ్చిపోయారు. ఇప్పుడు వీళ్ళందరూ ఇంటి మీదకు వస్తారా రారా? రారు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అబ్బాయి 2,000 మందిని చంపేసిన సంసోన్ గారి ఇంటికి ఎవడు రాడండి, ఎన్ని వేల ఎకరాలు తగలెట్టేసినా సంసోన్ గారి ఇంటికి ఎవడు రాడండి అని చెప్పండి. అలా మీరు చెప్పలేరు, అవకాశమే లేదు. ఖచ్చితంగా నా మాటకు మీరు ఒబే అవ్వాలి. వచ్చేస్తారు వాళ్ళందరూ. సంసోన్ గారు, ఏం పేరు ఆయన పేరు? మనోహర్ గారు, కమౌట్. వచ్చాడు. ఏంటి 2,000 మందిని చంపేశాడు రా నీ కొడుక అనగానే మారు మాట ఉంటుందా ఇంకేమన్నా? ఒరే మా పంట అంతా తగలెట్టేశాడు రా అన్నారు. అప్పుడు ఏం చేస్తారంటే మొత్తం లోపలికి వెళ్ళి ఆళ్ళ కళ్ళు ఎదురుగుండానే బట్టలన్నీ సంచులో కుక్కేసి, ఒరే దరిద్రుడా, మా కడుపుని చెడబుట్టావురా నువ్వా, నీ వల్ల ఊరు ముందు మా తల మేము దించుకోవలసి వచ్చిందిరా, అర్జెంటుగా మా ఇంట్లోంచి నువ్వు మాట్లాడరు. వెళ్ళిపోమంటారండి అనరా? మీరు ఎలా చెప్తారండి నాకంటేనండి 14వ అధ్యాయం. ఏ గ్రంథం? న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. అయితే ఫిలిష్తీయులకేమైనా చేయుటకు యెహోవా చేత రేపబడుతున్నాడన్న మాట అది. అంటే దీన్ని మీరు ఎలా డెఫినేషన్ ఇస్తారు చెప్పండి నాకు. అంటే 2,000 మందిని ఒక గాడిద దవడ ఎముకతో చంపాడంటే మా కొడుకు వీడు మామూలు మనిషి అయితే చంపడు, దేవుడు చేత రేపబడ్డాడు గనక చంపాడు అన్న అవగాహన ఎవరికి లేదు. అది చెప్పింది మర్చిపోయింది. దేవుని కొరకు నాజీరు చెయ్యబడ్డాడన్న మాట, ఈడు దేవుడు కోసమే పుట్టాడన్న మాట, ఈడు పుట్టింది మీ బిడ్డే కానీ మీ కొరకు కాదు అన్న మాట ఎవరు మర్చిపోయారు? అసలు ఇద్దరు తల్లిదండ్రులు మైనస్ పాయింట్ ఏంటంటే యెహోవా చేత రేపబడుతున్నాడని మర్చిపోయారంట. పిల్లోడే చేసేసాడు ఇదంతా అనుకున్నారంట వాళ్ళు. దేవుడుండి చేయించాడు అనుకోలేదంట ఇదంతా. అందుకేమని ఉంటారు వీళ్ళు? అర్జెంటుగా ఇంటికి వెళ్ళిపో అంటాడు. ఇప్పుడు ఇంత భయంకరుణ్ణి ఎవడో ఒకరిని చంపి జైల్లోంచి రిలీజ్ అయితేనే తలుపేసుకుని లోపలికి వెళ్ళిపోతాం. 2,000 మందిని చంపేసినోడు రోడ్డు మీద తిరుగుతున్నాడంటే ఎవడ చేర్చుకుంటాడో? అంటే ఎవ్వరూ ఇతనికి ఏమి ఇవ్వలేదు, ఆశ్రయం ఇవ్వలేదు. ఇంకా దిక్కుమాలింది ఇచ్చింది. ఆ దిక్కుమాలిన దాని దగ్గరికి వెళ్ళాడు. ప్రాణాలు అదే తల్లి తండ్రి ఈ విషయాన్ని గనక గుర్తుపెట్టుకుని ఉండుంటే, సంసోనా నానా వాళ్ళందరూ ఇంటి ముందుకు వచ్చినందుకు మేమేం బాధపడతలేదురా, వాళ్ళ మమ్మల్ని తిట్టినందుకు మేము బాధపడతలేదురా, వాళ్ళ మమ్మల్ని ఊరుదులు వెళ్ళిపోమన్నందుకు బాధపడతలేదురా. నువ్వు దేవుడి కోసం పుట్టావు బాబా, దేవుడి పని చేస్తున్నావురా, దేవుడే నిన్ను రేపుతున్నాడు రా. చేసింది నువ్వు కాదురా, నీ పక్షంగా ఎవరు చేశారు? దేవుడు చేశాడు నాన్న. నువ్వేం ఫీల్ అవ్వగాక నాన్న, దేవుడు ఎలా వాడుకుంటే నువ్వు అలా వాడబడినానా అన్న మాట వాళ్ళంటే అసలు ఇంట్లోంచి కాలు కదపవలసిన అవసరత. మిస్టేక్ ఎవరిది? ఇది మిస్టేక్ అని ఎవడన్నా అనుకుంటాడా? నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేంత వరకు. అంటే పిల్లల్ని పెంచటం చాలా కష్టం అండి. ఎంత కష్టం అంటేనండి, ఒకే ఒక్క విషయాన్ని చెప్పేసి ఇంతంతా ఓపికగా విన్నారు కదా, ఇంకొక సందర్భం కూడా చిన్నగానే చెప్పి ముగించేస్తాను. 2 చెప్పాలి ఆఖరికి, కానీ ఒకటే చెప్తాను, టైం లేదు కనుక. సేమ్ జకరియా ఎలిజబెత్ ఉన్నారా లేరా? మా పిల్లల్ని దేవుడి కోసం పెంచేస్తున్నామండి. ఓ పాట ఆడితే తప్పట కొట్టేయాలి, ఓ మాట చెప్తే తప్పట కొట్టేయాలి కదా. మన పరిస్థితి ఏంటి? ఆడి పాట సరిగ్గా పాడినా తప్పటే కొట్టేయాలి, సరిగ్గా పాడకపోయినా. పాస్టర్ గారు ఏమన్నా రే కొంచెం ఇంకా నువ్వు బాగా ట్రైనింగ్ అవ్వాలిరా అంటే కోపం వచ్చేద్దాళ్ళు అమ్మకి నాన్నకి.
ఎప్పుడన్నా మీరు పాడుతా తీగ ప్రోగ్రాం చూసారా? పెద్ద పెద్ద జడ్జిలు పిల్లలు అంత కష్టపడి అంత రాగం తీసి అంత గమకాలతో పాట పాడితే ఏమంటారో తెలుసా? నువ్వు అక్కడ అది మరిచిపోయావు తల్లి అంటాడు. ఎంతమంది ముందు? ఏమన్నా ఏ తల్లి అన్నా బాధపడింది అక్కడ? రేపటి నుంచి మేము ఎపిసోడ్కి తీసుకురాం మా పిల్లోడిని, ఎంత కష్టపడి మేము ఎక్కడి నుంచో వచ్చి హైదరాబాద్ వచ్చి మీరు మమ్మల్ని తిట్టారు అంటారా ఎవరన్నా? మీరు అంటారు మమ్మల్ని, అంటున్నారు మమ్మల్ని. ఇదంతా వద్దు కానీ వెళ్ళిపోదాం. ఎక్కడుంది అయ్యగారు? ఏమండి? లోకాసు వార్త 1వ అధ్యాయం 14, 15, 16 వచనాలు చదువుకుందామండి. ఎందుకంటే జకరియా ఎలిజబెత్లకి కూడా గుడ్రాలు, వారు పిల్లలు లేరు. ఇప్పుడు పిల్లాడిని ఇవ్వబోతున్నాడు. ఆ పిల్లోడిని ఇస్తున్నప్పుడు కూడా చెప్పాడు, ఏమని చెప్పాడు? అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమునైనను మద్యమునైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొని వాడై ఇశ్రాయేలీలలో అనేకులను ప్రభు అయిన దేవుని వైపుకి, సేమ్ ఇదే స్టైల్లో చెప్పాడు. ఎవరికి కూడా? మనోహ దంపతులకు కూడా. కానీ వాళ్ళు గాలి కుదిలేశారు ఇక్కడ చెప్పిన మాటలన్నీ. కానీ ఈ జకరియా ఎలిజబెత్ దంపతులు దేవుడు చెప్పిన ప్రతి మాటని పిన్ టు పిన్ ఎక్కడ పెట్టేసుకున్నారు? మనసులో పెట్టేసుకున్నారు. ఏమండి, ఏం చేశారో తెలుసండి? ఈ పిల్లోడిని దేవుడు కోసం పెంచటంలో, ఈ పిల్లోడిని భక్తుడుగా మార్చటం కొరకు, పిల్లోడు పుట్టిన వెంటనేనటండి పిల్లోడు, తల్లి, తండ్రి వీళ్ళ ముగ్గురు కలిసి ఏమైపోయారో తెలుసండి? అరణ్యానికి వెళ్ళిపోయారటండి. ఊరుదులు పెట్టి వెళ్ళిపోయారటండి. 1వ అధ్యాయం లోకాసు వార్త చివరి వచనం 80వ వచనం. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలీలకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యానికి ఇది ఎక్కడ గొడవ? అంటే పసుపు గల్లు వదిలేసి హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు అనుకోండి. ఎవరన్నా ఫ్యామిలీ ఇంట్లో లారీ వచ్చింది, సామాన్లన్నీ సర్దేస్తున్నారు. ఏమండి మహేష్ గారు ఎక్కడికి వెళ్తున్నారండి అంటే హైదరాబాద్ వెళ్తున్నానండి అన్నాడు. అంటే హైదరాబాద్ వెళ్ళిపోతాం ఏంటండి బాబాయ్ అంటే మా పిల్లల చదువు కోసం అండి అన్నారు. వెంటనే ఏమంటారు వాళ్ళు పక్కన ఉన్నోళ్ళు? అవును బాబా, ఇక్కడ ఉంటే మంచి చదువు రాదు, అక్కడికి వెళ్ళిపోయి పిల్లల్ని బాగా, అంటే పిల్లలు ఎదగడానికి, వాళ్ళ భవిష్యత్తు బాగుండడానికి ఒక కుగ్రామం నుంచి ఎక్కడికి వెళ్ళాలి? సిటీకి వెళ్ళాలి. ఇప్పుడు యోహాను గారి జీవితం బాగుండాలి అంటే వాళ్ళున్న చిన్న పల్లెటూరు వదిలేసి ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేం పట్టణానికి వెళ్ళాలి. కానీ యోహాను గారిని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారంట? తల్లి తండ్రి యోహాను గారిని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారంట? అరణ్యానికి వెళ్తున్నారంట. అరణ్యంలో ఏముంటది? మా పిల్లోడిని దేవుళ్ళో పెంచాలి, మా పిల్లోడిని దేవుడి కోసం పెంచాలి, మా పిల్లవాడిని దేవునిలో ఉంచాలి. అరణ్యానికి తీసుకెళ్ళిపోయారట. మనుషులతో సంబంధం లేకుండా చేసి పడేశారు. ఇంకో మాట చెప్పమంటారండి, యోహాను గారు తినే తిండి కూడా వెరైటీ అటండి. యోహాను గారు తినే తిండి కూడా వెరైటీ అంటండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 4వ వచనం. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రములను మొల చుట్టూ తోలి దట్టి ధరించుకున్నవాడు, మిడతలు. యాండి, నేను చికెన్ బిర్యానీ తింటూ మా అబ్బాయికి ప్లేట్లో మొలకలు ఎట్టాను అనుకోండి, బాగా చెప్పాలి మీరు నాకు. నా ప్లేట్లో ఏముంది? పోనీ దోశ ఏదో ఉంది, పెసరట్టు, పూరి. మా అబ్బాయి ప్లేట్లో ఏముంది? నాయనా నువ్వు ఇదే తినాలరా, నువ్వు దేవుడి కోసం బ్రతకవలసిన మనిషివి, నేను మాత్రం పూరి ఇడ్లీ దోశ తింటానన్నాడు. ఏమంటాడు? సోది కవులు చెప్పకో, ఈ నువ్వు తిను, అది నాకు ఇయ్యి అంటాడు. అంతేనా? ఆడు కూడా నోరు మూసుకుని మొలకలు తినాలంటే నా ప్లేట్లో కూడా ఏముండాలి? అంతేనా? ఇప్పుడు యోహాను గారు మిడతలు తినాలంటే యోహాను తల్లిదండ్రులు ఏం తినాలి?
చెప్పండి. ఏదో ఏదో ఈ మా భాష కాదు ఇది, ఈడు మా ఓడు కాదు అన్నట్టు చూస్తున్నారేంటి? ఆయన మిడతలు తినాలంటే వీళ్ళిద్దరు ఏం తినాలి? ఆయన తేనె తాగాలంటే వీళ్ళిద్దరు ఏం తాగాలి? ఆయన మొల చుట్టూ తోలు తట్టు కట్టుకోవాలంటే వీళ్ళు మోడర్న్ డ్రెస్ వేసుకుని అంగీలు వేసుకుంటే రే నువ్వు తోలు తట్టు కట్టుకుంటే పంజుడు అని చెప్తాడు. బిడ్డ కోసం అండి. నేను చెప్పింది మీకు అర్థమైతే మీ బుర్ర పగిలిపోయి చచ్చిపోతారు మీరు. అసలు మీకు అర్థం కాకపోతే నేను ఏటీ చేయలేను. అసలు ఒక బిడ్డను బాగు చేసుకోవడానికి, ఒక బిడ్డను దేవుళ్ళో పెంచడానికి, ఒక బిడ్డ దేవుని ఆలోచనలను నెరవేర్చటం కొరకు ఒక తల్లి ఒక తండ్రి తీసుకున్న కఠినమైన నిర్ణయం ఏంటో తెలుసా? మన బిడ్డ దేవుడి కోసం బ్రతకాలంటే ఈ చెడిపోయిన సమాజంలో మనం ఉండకూడదు. ఈ సమాజానికి దూరంగా మనం బిడ్డను తీసుకుని వెళ్ళి పెంచాలి. ఈ బిడ్డ దేవుళ్ళో ఉండాలి అంటే ఈ బిడ్డకి పెట్టే ఆహారాన్ని కూడా మనం ఏం చేయాలి? మార్చేయాలి. ఆ బిడ్డకి అలాంటి ఆహారపు అలవాట్లు నేర్పాలి అంటే ముందు ఆ ఆహారం ఎవరు తినాలి అంటే పిల్లల్ని దేవుళ్ళో పెంచడం. అందుకే బైబిల్ ఒక గొప్ప స్టేట్మెంట్ ఇచ్చింది, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు. ఆ గొప్పతనం ఎవరి వల్ల వచ్చింది? ఎవరి వల్ల వచ్చిందండి? తల్లి తండ్రి వల్ల వచ్చింది. ఒక తిమోతి ఉన్నాడు కదా, తిమోతి అంత గొప్పవాడు అవడానికి పౌలు గారు ఏమని చెప్పాడో తెలుసా? తిమోతి, ఈ భక్తి భావాలు నీలో ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? నీలో ఉన్న ఈ భక్తి మొదట నీ అవ్వలోను నీ అమ్మలోను లోయలోను నీ తల్లిలోనూ ఉంది. అంటే వాళ్ళ భక్తి ఎవరికొచ్చింది? తిమోతి బాగుపడడానికి కారణం అమ్మమ్మ. ఒక బాప్తిస్మిచ్చి యోహాను స్త్రీలు కనిన వారిలో గొప్పవాడిగా ఉండడానికి కారణం తల్లి తండ్రి. చెడిపోవడానికి, సంసోను చెడిపోవడానికి గల కారణం తల్లి తండ్రి. ఎవరో ఒక ఏలి కుమారులు చెడిపోవడానికి గల కారణం తల్లి తండ్రి. పెంపక లోపం దేవుని చిత్తం. నీ పెంపకం కరెక్ట్గా ఉంటే ఒక తిమోతిలాగా నీ కొడుకుని తయారు చేయొచ్చు. నీ పెంపకం బాగుంటే ఒక యోహాను కింద నీ కూతుర్ని కొడుకుని తయారు చేయొచ్చు. నీ పెంపక లోపం వల్లే నీ కుమారులు కుమార్తెలు ఏమైపోతున్నారు? కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మీ పిల్లల్ని వాక్యంలో పెంచండి. అందుకే చెప్పాడు కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 9-10 వచనాలు ఒక్కసారి చదివి మనం ప్రార్థన చేసుకుని వెళ్ళిపోదాం. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 9-10 వచనాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము, నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు. అది నీ కుమారుడు కానీ నీ కుమార్తె కానీ చెడిపోకుండా ఉండాలి అంటే, పతనావస్థ వైపు వాళ్ళ జీవితాలు వెళ్లకుండా ఉండాలి అంటే ఏముండాలి? నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను కనుక నేను ఏం చేయను? ఏమంటాడు చెప్పండి, చదవండి సరిగ్గా. అక్కడ తీయలేదా మీరు? కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 9వ వచనం. ఆ స్టార్టింగ్ మాట చాలా బాగుంటుంది. అది యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు? అది వాక్యం వాక్యం వాక్యం. నీ కుమారుణ్ణైనా నీ కుమార్తెనైనా నీ మనవణ్ణైనా నీ మనవరాలనైనా, ఆఖరికి ఇదిగో ఈ దంపతులకు పుట్టిందే బిడ్డ ఎవరు? దేవరాజు ద్రాక్షాయనికి పుట్టిన ఈ బిడ్డ కూడా ఒక తిమోతి లాంటి జీవితం, ఒక యోహాను లాంటి జీవితం ఆ బిడ్డకు కావాలి అంటే తల్లిదండ్రులు కూడా బహుజాగ్రత్తగా వాళ్ళ విధి విధానాలు కూడా మార్చుకోవలసిన అవసరత ఎంతైనా ఉంది. మీరు భక్తిగా లేకుండా మీ పిల్లలకి భక్తి రావాలంటే రానే రాదు. మీ భక్తిని బట్టే మీ బిడ్డలకు కూడా ఏమొస్తుంది? భక్తి అనేది వస్తుంది. కనుక మీరు భక్తులుగా ఉండండి. మీ భక్తి జీవితం మీ బిడ్డలకి తెలియపరచండి. మీ భక్తి జీవితాన్ని చూసిన మీ బిడ్డలు ఖచ్చితంగా భక్తులుగా మారతారు. మీకు భక్తి జీవితం లేకపోతే మీ బిడ్డలు భక్తులుగా మారరు. మీ బిడ్డల జీవితాన్ని భద్రం చేసుకుంటారు. మీ బిడ్డల జీవితాన్ని పతనావస్థ వైపు నడిపించుకుంటారు. బాధ్యత మీదే. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశంలో ఎన్నో విషయాలు మీ పిల్లలకి నేర్పించాం.
విన్న ప్రతి మాట వారి హృదయాల్లో భద్రపరచండి. విన్న ప్రతి మాట వారి జీవితాల్లో తండ్రి మార్పులను తీసుకురావడానికి మీ కృపను అనుగ్రహించండి. తమ్ముడు దేవరాజును, చెల్లి ద్రాక్షాయణ్ణి ప్రేమించి వారికి ఇచ్చిన కుమార్తెను బట్టి మీకు వందనములు తెలియచేస్తాను. ఆ బిడ్డను భక్తి కలిగిన బిడ్డ వలె పెంచుటకు తల్లిదండ్రులైన వారికి, వారింట్లో ఉన్న పెద్దలైన వారికి తగిన జ్ఞానం ఇచ్చి ముందుకు నడిపించవలసిందిగా వేడుకుంటూ, ఇంత సభను ఏర్పాటు చేసి ఇంత వ్యయపరిచి నీ మాటలు వినిపించి నీ కుటుంబాన్ని అన్ని విధాలుగా మీరు కరుణించి కాపాడి దీవించి ఆశీర్వదించమని ఆ చిన్న బిడ్డను మీ పాదముల యొద్ద పెడుతూ, భవిష్యత్తులో పెరిగి పెద్దదైనప్పుడు అనేకులు ఆనందించే జీవితం ఆ బిడ్డ యందు ఉంచమని కోరుకుంటూ, వెళుతుంటుండగా బిడ్డలందరికీ తోడుగా ఉండమని కోరుతూ, ఈ సభకి అందరూ సహకారులుగా నిలబడ్డారో వారందరినీ దీవించి ఆశీర్వదించమని, శాంతిని సమాధానాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ యేసువారి అతి శ్రేష్టమైన నామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ సదా తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ఓకే అండి, విన్నారు కదా, తల్లిదండ్రుల పెంపక లోపం నెరవేరని దేవుని సంకల్పం. పిల్లరా, చాలా అద్భుతమైన ప్రసంగం. మన పిల్లలు పాడైపోవాలి అన్న తల్లిదండ్రులే కారణం. అలానే మన పిల్లలు బాగుపడాలన్నా తల్లిదండ్రులుగా మనమే కారణం. కనుక మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే ముందు మనం భక్తిగా బ్రతకాలి, ఆ తర్వాత మన పిల్లలను కూడా భక్తిలో పెంచాలి. దయచేసి ద్రాక్షాయిని అలానే దేవ త్వరగా మీ పాపను తీసుకుని మరి మీ ఇద్దరు కూడా త్వరగా స్టేజ్ మీదకి వచ్చినట్లయితే నామకరణం అన్నప్రాసన చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిద్దాం. ప్లీజ్ అండి. ఇప్పటి వరకు ఓపికగా ఉన్న మీ అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. ఇంకొక 2 నిమిషాలు ఓపిక పడితే నామకరణం అన్నప్రాసన చేసిన అనంతరం మరలా ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. దయచేసి త్వరగా దేవ ద్రాక్షాయిని త్వరగా వేదిక మీదకి రావాలని ప్రేమతో కోరుతున్నాం. మా త్వరగా వచ్చేయండి. దేవా ఎక్కడున్నాడు? మా త్వరగా రండి. ఓకే అండి, ఈలోపు మరి పాప పేరును మీకు రివీల్ చేయబోతున్నాం. తల్లిదండ్రులు మరి నిర్ణయించుకున్న పేరండి. బాబు బాబు దీనికి ఆడియో వచ్చేయండి అమ్మా, మీరు వచ్చేయండి. చూడు బాబు, సౌండ్ ప్లే చేసి ఉంది. అమ్మ మీరు త్వరగా వచ్చేయండి. మ్యూట్లో పడలేదు. చూడు 100 పెట్టాను. మా ప్రేమకి ప్రతిరూపం. హాయ్, మేము మీ దేవరాజు ద్రాక్షాయిని. మీ అందరికీ తెలిసిందే, మాకు బై గాడ్స్ గ్రేస్ 2025 అక్టోబర్ 1న అందమైన పాప పుట్టింది అని. తనే మా ఇంటి చిరునవ్వు, మా ప్రేమకి ప్రతిరూపం. చెల్లి ద్రాక్షాయణికి దేవుడు అనుగ్రహించినటువంటి కుమార్తెకు మెరీనా డైసీ అనే పేరుని నామకరణంగా చేస్తున్నాం. ఏం పేరు చెప్పండి? గట్టిగా చప్పట్లు కొట్టండి. ఓకే అండి, ప్రార్థన చేద్దాం వారి కోసం. ప్రియమైన తండ్రి, దేవరాజును ద్రాక్షాయణ్ణి మీరు జ్ఞాపకం చేసుకుని వారి దాంపత్య జీవితాన్ని మీరు ఫలింపచేసి ఆశీర్వదించి కుమార్తెను వారికి గర్భఫలంగా మీరు ఇచ్చారు. మెరీనా డైసీ అనే నామకరణాన్ని బిడ్డకి వారి తల్లిదండ్రులు కోరుకుని ఉంటుండగా ఆ పేరుకి తగిన జీవితాన్ని ఆ బిడ్డకి మీరు అనుగ్రహించమని, చిన్ననాటి నుండి మీ యందు భయభక్తులు కలిగిన బిడ్డ వలె పెంచుట్లో ప్రత్యేకమైన శ్రద్ధ తల్లిదండ్రులు వహించుటకు మీ కృపను అనుగ్రహించమని,
వారి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆ బిడ్డ మీలో ఎదుగుటకు, పెరుగుటకు, బ్రతుకుటకు, నడుచుటకు ఆ బిడ్డను ప్రోత్సహించే పరిస్థితులు ఆ కుటుంబంలో ఉంచమని వేడుకుంటూ ఇంతటి కార్యక్రమాన్ని ఆ బిడ్డ పక్షంగా చేసినందుకు ప్రత్యేకమైన దీవెన ఆశీర్వాదాలతో చిన్న బిడ్డను నింపి భద్రపరిచి ముందుకు నడిపించమని యేసువారి అతి శ్రేష్టమైన నామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అలాగే బిడ్డ ఈ రోజు నుంచి మరి అన్నం కూడా తింటుందట. అన్నప్రాసన కూడా చేద్దాం, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రియమైన తండ్రి, మీరైనా డైసీకి ఈ రోజు నుంచి అన్నప్రాసన జరిగిస్తుంటుండగా సహాయం చేయండి. మరి బలమైన ఆహారం వైపు బిడ్డలు అడుగు వేస్తుంటుండగా సహాయం చేయమని తండ్రి, ఇక మీదటి నుంచి పాలు మాత్రమే కాక బలమైన ఆహారం కూడా తన సొంతం చేసుకుంటుండగా తను తీసుకునే గాలి, నీరు, పాలు, ఆహారం ప్రతిదీ కూడా తన శరీరానికి ఎంతో ఆరోగ్యకరముగా, ఆశీర్వాదకరముగా ఉండటానికి మీ కృపను అనుగ్రహించమని తండ్రి, ఈ శరీర సంబంధమైన ఆహారముతో పాటు తల్లిదండ్రులైన వారు ఆత్మ సంబంధమైన ఆహారాన్ని కూడా లోటు లేకుండా బిడ్డకు అందించుటకు మీ కృపతో నింపమని యేసువారి అతి శ్రేష్టమైన నామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. చేసాడు తెలుసునా తన మాటతో ఆ దేవుడే చేసాడు తెలుసునా రుచి చూసి నమ్ముతావని అది మూడున్నాడంటావని తన రుచిను చెబుతావని నువ్వు తింటున్న ఆహారమే చేసాడు తెలుసునా ఆ దేవుడే చేసాడు తెలుసునా. ఆహారంలో రుచులన్నీ నీ కోసమే, ఈ రుచులన్నీ కనిపించని తన లక్షణమే. ఆహారంలో రుచులన్నీ నీ కోసమే, ఈ రుచులన్నీ కనిపించని. ఓకే అండి, మరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రేమతో మరి దేవరాజు ద్రాక్షాయణి వారి కుటుంబ పక్షమున భోజనం ఏర్పాటు చేశారు కనుక మీరందరూ కూడా భోజనం చేసుకొని మరి క్షేమముగా మీ గృహాలకు వెళ్ళాలని తెలియచేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. అందరికీ సెలవు, అందరికీ వందనాలు. సభ ముగించబడింది.